జాయికా తిన్నాం చాలా అవసరం తోలితే ఫస్ట్. ఇదిగో ఈ దుంప అయితే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ దుంప అయితే చాలా బాగా వచ్చింది. చెప్తారా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము ఈత దుంపల కోసమని కొండకైతే వెళుతున్నాం. సో ఈరోజు ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. ఈత దుంపలను అయితే ఏ విధంగా తీస్తామో, వాటిని ఏ విధంగా మేము ఉపయోగిస్తామో అవైతే ఈ వీడియోలో చూపించడానికి మేము ప్రయత్నిస్తాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం ఇక్కడ నుంచి. ఏడు బాబా బాటిల్ అలా ఎత్తుకున్నాడు బ్యాగ్ లాగా. బాటిల్ అయితే అంటే మనం ఇలా పట్టుకెళ్ళడానికి సింపుల్గా ఉంటుంది అనమాట, ఏ ఇబ్బంది ఉండదు. అందుకని ఇలా అయితే క్యారీ చేయడానికి అయ్యింది బాటిల్ని. అవునా, ఇప్పుడు కొండకైతే వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే చాలా కష్టపడి వస్తున్నారు, ఘాట్ ఎక్కుతున్నారు. మనమైతే రావాల్సిన చోటకి దగ్గరలో వచ్చాము. మనం ఈత దుంపలు ఉన్న చోటకైతే వచ్చేసాం. బొమ్మర్ది, ఈత దుబ్బులు ఎలాంటివి నరకాలి చెప్పు. వావ్, సూపర్ బొమ్మర్ది, బాగా ట్రైనింగ్ ఉన్నట్టుంది నీకు ఈత దుంపలు నరకడం. దుంపనైతే అడుగు భాగంలో నరకాలి. దుంప తీసే ముందు అయితే మనం ఈ సైడ్ నుంచి అయితే వీటి రెమ్మలను అయితే ఈ విధంగా కొట్టుకోవాలి. దాన్ని అయితే మనం తీసుకుందాం ఇప్పుడు. తిరిగిపోయిందిరా బాబు దుంప. ఇదిగో బావా, దుంప అయితే ఇలా ఉంటుంది. గొడ్డలు అయితే కరెక్ట్గా అయితే షార్ప్గా అయితే లేదు. దాని కారణంగా అయితే ఈ విధంగా దెబ్బ తగిలి దుంప అయితే విడిపోయింది. దుంపలో అయితే దాని ముళ్ళుతోనే ఈ విధంగా అయితే గుచ్చి కాసేపు కొంతసేపు అయితే మేము పెట్టుకుంటాం. అలా ఎక్కువసేపు పెట్టుకోవాలనుకున్నది మాత్రం ఈ విధంగా అయితే చేస్తాం. ఎందుకంటే వీటిలో గాలి తగిలినా కానీ చేదుగా మారడానికి కొంచెం అవకాశం ఇవ్వదనేసి మేమైతే నమ్ముతాం. అందుకనేసి ఈ ముళ్ళును అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటాం. దుంపనైతే నరుకుతున్నాడు. దుంపను నరికేటప్పుడు మనం రెండు పక్కలు కూడా నరకాలి. అప్పుడే మనం కొంచెం దుంపను తీయడానికి ఈజీగా అయితే ఉంటుంది. దుంపని తీసేటప్పుడైతే చెప్పులు మాత్రం కంపల్సరీ, లేదంటే ఆ దుంపలో ఉండే ముళ్ళు గుచ్చుకుంటాయి. దుంప అడుగు భాగంలో అయితే ఈ విధంగా ఉంటుంది. ఆ దుంప అడుగు భాగంలో ఉండే భాగాన్ని కూడా మనం తినవచ్చు. అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. పైకి వచ్చే చిగుర్లు అయితే నార్మల్గానే ఉంటాయి, కానీ వాటిని మనం కర్రీ కూడా వండుకొని తినొచ్చు అనమాట. ఆ చిగుర్ని టేస్ట్ ఎలా ఉంది బొమ్మది? టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలాంటి ఎండలో కొంచెం కూల్గా రిఫ్రెష్ చేస్తుంది, చాలా బాగుంటుంది. మనకు కింద అడుగు భాగానైతే దుంప అయితే ఉంటుంది చూడండి. దాన్ని మనం గట్టిపడే అంతవరకు అయితే ఆ ప్రదేశం వరకు వెళ్ళకముందే ఉన్న దుంపనైతే మనం తినొచ్చు. దుంపని ఎంచుకునేటప్పుడు అయితే ఆ ఈత దుబ్బుని కాల్చింది అయి ఉండాలి, కొత్తగా చిగురులు వస్తూ ఉండాలి. అప్పుడే ఆ దుంప అయితే తినడానికి బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది అన్నమాట. దుంపని నరికేటప్పుడు జాగ్రత్త, చూశారు కదా పడిపోతుండడు. దుంపని తీసే పద్ధతులు కూడా చాలా రకాలుగా ఉంటాయి. దుంపని అయితే ఇందాక ఇంకో రకంగా తీసాము, ఇప్పుడు ఇంకో రకంగా తీస్తున్నాం. అంటే మనకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ విధంగా తీయాలన్నమాట దుంపని తీసేటప్పుడు. వాటి ఫార్ములాస్ ఇలాగ ఉంటుంది. ఇదిగో ఈ దుంప అయితే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. బాగుంది బాగా దుంప, కానీ చిన్న దుబ్బులు కదా ఇవి,
కొంచెం చిన్న దుబ్బులు కావడం వల్ల మనకి దుంప కూడా సైజ్ అయితే తగ్గుతుంది. కవర్ కూడా స్టోర్ చేసుకోవడానికి అయితే తీసుకొచ్చాం. తిను పట్రా. ఎలా ఉందిరా బామ్మది టేస్ట్? బాగుంది బా. ఇక్కడ పట్టు బా. దా వీడియోగ్రాఫర్ నువ్వు తిను ఇది. వావ్, దుంప అయితే చాలా తీయగా ఉంది. కానీ ఎండాకాలంలో ఎక్కువ దుంపలు అయితే తినకూడదు. దొరుకుతున్నాయి కదా అనేసి ఎక్కువ దుంపలు తింటే మాత్రం గ్యాస్ ఫామ్ అయిపోయి నైట్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదిగో ఇది కూడా తిను. బాగుంది కదా, చాలా బాగుంది. ఎండ కూల్గా రీఫ్రెష్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఈత దుబ్బులు అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. అవి వాటర్ ఉన్నా లేకపోయినా బతికేస్తాయి ఎలాంటి ప్లేస్లో అయినా. చాలా కష్టపడుతున్నాడు నరకడానికి. దుంప అయితే వచ్చిస్తుంది. అదిగో అదిగో కనిపిస్తుంది. దుంప నరికిన తర్వాత సైడ్ నుంచి ఈ విధంగా అయితే ఉన్న రెమ్మల్ని చక్కగా తీయాలన్నమాట. ఇప్పుడు మనం ఈత పురుగుల్ని ఏ విధంగా అయితే తీస్తామో ఆ విధంగా అనమాట. రెమ్మల్ని అయితే ఆ విధంగా తీయాలి. అన్నీ కరెక్ట్గా రావు కాబట్టి, అంటే రెమ్మల్ని తీస్తే దుంప తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇదిగో దుంప అయితే తీసాడు. ఎలా ఉంది బామ్మది దుంప తీయడానికి? కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, కొంచెం ఈజీగానే ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. నువ్వు ఒక్కడవే తింటే సరిపోదు. ముందు కెమెరామెన్కి ఇద్దాం. బాబు ఇది ఒకసారి టేస్ట్ చేసి చెప్పమ్మా. టేస్ట్ అయితే చాలా బాగుంది. భారతి ట్రై చేయి. ఈతపళ్ళు రెమ్మలు వచ్చిన తర్వాత అయితే మనకు టేస్ట్ అయితే అంతగా ఉండదు ఆ దుంప. అది మీకు తెలియజేయడానికి కోసమే నేనైతే ప్రత్యేకంగా ఈ దుంపను అయితే నరుకుతున్నాను. అదిగో దుంప అడుగు భాగంలో ఉండే దుంప తీయడానికి అనేక పద్ధతులు ఉన్నాయని చెప్పాను కదా, కానీ ఒక్క పద్ధతిలో సరిపెట్టేస్తున్నాం. 2 పద్ధతులు చూపించాం బాబు ఇప్పుడు వరకు. 2 పద్ధతులా? ఏమో, నేనైతే ఎప్పుడు తీయలేదు కాబట్టి నాకు తెలియదు. ఈ దుంప అయితే చాలా బాగా వచ్చింది. ఈత దుంపలు తిన్నందుకైతే మాకు చాలా దాహంగా ఉంది. అందుకనే చెట్టు నీడ కింద అయితే కూర్చొని సేద తీరుతున్నాం. బయట ఎండ చూస్తున్నారు కదా ఎంత బ్రైట్ కనిపిస్తుందో. నీడ లేదు, ఇది ఓన్లీ కొండ మాత్రమే. మేము అందుకే చెట్టు నీడ కింద అయితే కూర్చొని వాటర్ తాగుతున్నాం. మనం ఈత దుంపలను అయితే పచ్చి కూడా తినొచ్చు అనమాట నరికిన తర్వాత. కాకపోతే మనం ఈత దుంపల్ని ఎక్కువ అయితే తినకూడదు. ఎక్కువ తినడం వల్ల మనకు గ్యాస్ ఫామ్ అయ్యి నైట్ పూట విరోచనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈత దుంపల్ని అయితే ఈ విధంగా తినాలి. దుంప అడుగు భాగంలో ఉంటుంది కదా అది. ఇదేమో చిగుర్లు బయటకు వస్తాయి కదా, అవి చిగుర్లు. ఇవి ఈ లేత చిగుర్ని మాత్రమే మనం తినాలన్నమాట. అదే మాత్రమే టేస్టీగా ఉంటుంది. మిగిలింది వేస్టేజ్ అనమాట. అది పెద్ద దుబ్బులు అయితే ఈ విధంగా రావచ్చు అనమాట. దుంప వచ్చేలా ఇలా నరకాలన్నమాట దుంపనైతే. చూడండి దుంపకైతే ఎన్ని లేయర్స్ ఉన్నాయో. నీకు ఒక్కడికేనా? మాకు లేదా? మీకు లేదు. టోటల్గా ఈత దుంపలను అయితే మేము కంప్లీట్గా అయితే నరికేము. ఆ నరికిన క్వాంటిటీ అయితే టోటల్గా మాకు ఇంత వచ్చింది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేద్దాం. ముందుగా అయితే మనం ఆ పొరనైతే లేత చిగురు వచ్చేంత వరకు మొత్తం తీసేయాలి. మనకైతే లేయర్స్ హెవీగానే ఉంటాయి, 6-7 వరకు ఉండొచ్చు మేబీ. దుంపని పైన పొరలను అయితే తీసేయాలి. ఇదిగో అప్పుడు తీసిన తర్వాత లేత చిగురు వచ్చేలా ఇంతవరకు తీయాలి. ఇప్పుడు మనం ఈ దుంపని కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దుంప అడుగు బాగానే ఉండే బాగానైతే మనం కలపకూడదు అన్నమాట. సైడ్న పెట్టుకోవాలి దాన్ని కట్ చేసి. ఇది ఎలాగా? ఈ దుంప అడుగు బాగానైతే మనం కర్రీలో కలిపితే కర్రీ అయితే కొంచెం చేదుగా వచ్చింది కాబట్టి ఈ అడుగు బాగాని మనం కలపకూడదు. దుంపలను అయితే ఇప్పుడు కట్ చేద్దాం కూరకి. మనకు
కూరకి తగ్గట్టు మనం సైజులు అయితే కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసులు ఇలా కట్ చేయబా. ఈ ముదిరిన భాగాన్ని మనం విడిచిపెట్టేయాలి. ఇది కలిపినట్లయితే మనకు చేదు అనేది కలిసిపోద్ది మనకు ఆటోమేటిక్గా. ఈ లేతకున్న చిగురుని మాత్రమే మనం కట్ చేసుకోవాలి కూరకైతే. బాగా వస్తుంది కదరా బావా. ఈ ఈత దుంపని మా భాషతో అయితే సీందుకున్న అనేసి అంటాం. సీందుకున్న భలే ఓ జానడే జాయికా తిన్నాం. కట్ చేసిన తర్వాత అయితే ఇదిగో ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో పెట్టి ఉడికించాలి, గిన్నెలో వేసి ఉడికించాలి. ఇప్పుడైతే గిన్నెని పొయ్యిలో ఎత్తుదాం. ఈ పీసులు అయితే ఉడకడానికి మ్యాక్సిమం ఒక 10-15 నిమిషాలు పట్టొచ్చు. ఉడకబెట్టిన పీసులు అయితే ఇప్పుడు వార్చుదాం అనమాట, ఉడికిపోయాయి. వాచ్ చేసాము. ఇప్పుడైతే ఇప్పుడు మనం ఫ్రై చేయాలి. మనం వేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు ఇవైతే అన్నీ ఉడికిపోయి ఇప్పుడైతే మన ఈత దుంపలు పీసులు కట్ ఉడికించి పక్కన పెట్టాం కదా, అది యాడ్ చేద్దాం. సో దీన్నైతే మనం పులుసులా కాకుండా మామూలు ఫ్రైలా చేసుకోవాలన్నమాట. పులుసులా చేసుకుంటే టేస్టీగా రాదు, ఫ్రై అయితే టేస్టీగా ఉంటుంది. చింతపులుసుని అయితే ఇప్పుడు యాడ్ చేద్దాం. కూరలో అయితే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, మసాలాలు అయితే మనం కలుపుకోవాలి. ఫైనల్గా కూర అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు మనం కూరని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాం. బాగుందో బాగలేదో మన సబ్స్క్రైబర్స్కి చెప్పండి. కూర అయితే చాలా బాగుంది. ఎలా ఉంది బావ, మీకు ఎలా అనిపించింది? కూర అయితే చాలా బాగుంది, టేస్టీ కూడా ఉంది. ఎలా ఉంది? చాలా బాగుంది ఫ్రెండ్స్. గైస్ కూర అయితే చాలా టేస్టీగా ఉంది. మీ దగ్గరలో ఈత దుంపలు ఉన్నట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మమ్మల్ని కోఆపరేట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్.